ఇప్పుడు వినండి ఆ దివ్యమైన ఉపదేశాన్ని. ద్వాల్పిక మహర్షి రాముని వైపు ప్రేమతో చూస్తూ వణుకుతున్న స్వరంతో ఇలా అన్నారు. రామ, పురుషోత్తమ, నీ సమస్య విన్నాను, నీకు పరిష్కారం చెప్తాను. వ్రతాలన్నింటిలోనూ అత్యంత శక్తివంతమైన, అత్యంత పవిత్రమైన, అత్యంత ఫలదాయకమైనటువంటి ఒక మహావ్రతం ఉంది. దాని పేరు విజయ ఏకాదశి వ్రతం. రామ, ఈ వ్రతాన్ని నీవు వానర సైన్యంతో కలిసి ఆచరిస్తే నీకు విజయం తథ్యం. సముద్రాన్ని దాటగలవు, లంకను జయిస్తావు, రావణుని సంహరిస్తావు, సీతను రక్షిస్తావు, అమరమైన కీర్తిని పొందుతావు. మాఘమాస బహుళపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశి. ఈ వ్రతం సకల దేవతలతోనూ, సకల మహర్షులతోనూ, సకల రాజులతోనూ ఆరాధింపబడుతుంది. ఆ మహర్షి ఈ విధంగా చెప్పారు. రామ, రేపే ఆ పుణ్యమైన దినం. నీవు ప్రాతకాలాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చెయ్యు. పవిత్రమైనటువంటి వస్త్రాలు ధరించాలి. శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేయాలి. వ్రత సంకల్పం చేయాలి. పూర్ణ ఉపవాసం ఉండాలి. తులసి దళాలతో ఆ మహావిష్ణువుని పూజించాలి. వానర సైన్యం అంతా కలిసి వ్రతాన్ని ఆచరించాలి. ఏకాగ్ర చిత్తంతో, భక్తితోనూ శ్రద్ధతోనూ ఉండాలి. శ్రీరామ, ఈ విధంగా వ్రతం చేస్తే నిశ్చయంగా విజయం నీదే. చూడండి ఆ తర్వాత ఏం జరిగిందో. శ్రీరామచంద్రుడు ఆ మహర్షికి నమస్కరించి తిరిగి సైన్యం వద్దకు వచ్చారు. మరుసటి రోజు ప్రాతకాలం రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, నలుడు, జాంబవంతుడు, కొన్ని లక్షల మంది వానర సైన్యం అందరూ కలిసి ఆ విజయ ఏకాదశి వ్రతాన్ని యథావిధిగా ఆచరించారు. సముద్ర తీరంలో భగవంతుని పూజ, తులసి దళాల అర్చన, విష్ణు స్తోత్ర పారాయణం, పూర్ణ ఉపవాసం, ఏకాగ్ర ధ్యానం. భక్తులారా, వ్రతం పూర్తయిన వెంటనే అద్భుతం జరిగింది. వానరుడికి అసాధారణమైన శక్తి సంపన్నమైంది. నరుడికి వారిని నిర్మాణం చేసే గొప్ప అవకాశం వచ్చింది. రాముడికి అచంచలమైన విశ్వాసం కలిగింది. సముద్రం సైతం దారి ఇచ్చింది. వానరులు రాళ్లను సముద్రంలో వేయసాగారు. ఆ రాళ్లు సముద్రంపై తేలాయి. అద్భుతమైన వారిది నిర్మాణం జరిగింది. శ్రీరామచంద్రుడు వానర సైన్యంతో సముద్రాన్ని దాటారు, లంకలోకి ప్రవేశించారు. భయంకరమైన యుద్ధాన్ని చేశారు, రావణుని సంహరించారు. సీతాదేవిని రక్షించి ధర్మాన్ని పునఃస్థాపించారు. విన్నావా కుమారా, ఇది ఆ విజయ ఏకాదశి యొక్క అద్భుతమైనటువంటి వృత్తాంతం అని స్వయంగా బ్రహ్మదేవుడు నారదునితో చెప్పారు. ఆ బ్రహ్మదేవుడు నారదునితో చెప్పినటువంటి ఆ కథను శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ఈ విధంగా వివరించారు. విన్నావు కదా ధర్మరాజా, ఇది ఆ వ్రతం యొక్క అపారమైన మహిమ. ఈ వ్రతం అన్నింటిలోకి ఉత్తమమైందే అని అన్ని వివరాలు కూడా చెప్పారు. భక్తులారా, ఈసారి ఈ విజయ ఏకాదశి శుక్రవారం రావడం అత్యంత శుభకరం. శుక్రవారం లక్ష్మీదేవి దినం, ఐశ్వర్యకారకం. విజయ ఏకాదశి విజయ దినం, యశస్సుకు సంకేతం. ఈ రెండూ కలిసి అపార ఫలితాన్ని ఇస్తాయి. ప్రాతకాలం స్నానం చేసి పసుపు లేదా తెలుపు వస్త్రాలు ధరించి ఆ శ్రీ మహావిష్ణువుని పూజించి తులసి దళాలతో అర్చించండి. ధూపం దీపాన్ని పెట్టండి. వ్రత కథను పారాయణ చేయండి. ఉపవాస దీక్షణ పాటించండి. హారతి మరియు ప్రసాదాన్ని తీసుకోండి. ఈ వ్రతం ఆచరించే వారికి ఆధ్యాత్మిక ప్రగతి, ఆర్థిక సంపద, కుటుంబ శ్రేయస్సు, శత్రుజయం, కార్యసిద్ధి, మనశ్శాంతి, రోగ నివారణ, మోక్ష మార్గం అన్నీ లభించును. ప్రియమైన భక్తులారా, మీరు ఈ పవిత్రమైనటువంటి ఈ విజయ ఏకాదశి కథ విన్నారు. ఇది సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆచరించినటువంటి మహావ్రతం. ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మ జన్మాంతర పాపాలు నశిస్తాయి. 100 అశ్వమేధ యజ్ఞాల ఫలితం కలుగును. ప్రతి కార్యంలోనూ కార్యసిద్ధి లభించును. భగవత్ కృప అపారంగా లభిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శ్రీరామచంద్రుని యొక్క దివ్య అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.